వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. మన తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీది. సో, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అనే పేరుతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క గ్యారంటీని అమలు చేసుకుంటూ వస్తుంది. అయితే దీంట్లో భాగంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్‌ను కూడా విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్‌కి ముందే. సో, దాని ప్రకారంగా చూస్తే ఇప్పుడు 2024లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంకా అనేక ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ చేయబోతున్నారు. సో, తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే యువ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఎవరైతే సుదీర్ఘ కాలంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక నూతన అవకాశం. సో, గతంలో మనకి నోటిఫికేషన్ అనేది జోనల్ సిస్టమ్, ఆ కారణం, ఈ కారణం, కోర్టు కేసులు, లీకేజెస్ ఈ కారణాల వల్ల అంత డిస్టర్బ్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనకి టీఎస్పీఎస్సీ పూర్తిగా రీఆర్గనైజ్ అనేది చేయబోతున్నారు. టీఎస్పీఎస్సీ రీఆర్గనైజ్ అయిన తర్వాత ఇమ్మీడియేట్లీగా మనకి నోటిఫికేషన్లు అనేవి వస్తాయి. అయితే సిలబస్‌లో కొంతవరకు మార్పులు వచ్చే అవకాశం మనకి ఉంది. అది ఎంత మార్పు వచ్చినా సరే మనకి కామన్‌గా ఉండే సబ్జెక్టులు హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటీ, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ ఎక్సెట్రా ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. కొంచెం ఆ వర్డింగ్స్ చేంజ్ చేసి సిలబస్‌లో కొంచెం అటు ఇటు చేంజెస్ అనేవి చేస్తూ ఉంటారు. అయితే అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్‌కి టైం అనేది తక్కువ ఉంటది. సో, మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ చేద్దాం అంటే ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో అది కష్టం. సర్వీస్ సాధించే విధంగా ప్రిపరేషన్ చేయడం అంత తక్కువ సమయంలో. సో, మనం ముందు నుంచే స్ట్రాంగ్‌గా ప్రిపరేషన్ చేస్తే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని రివిజన్ చేసుకుంటూ మన సర్వీస్ సాధించే దిశలో మనం వెళ్ళగలుగుతాం. గ్రూప్ 2 కోచింగ్ అనేది మదర్ ఆఫ్ ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే గ్రూప్ 2 కోచింగ్ మనం తీసుకున్నాం అనుకోండి, మనకు ఈ యొక్క జనరల్ స్టడీస్‌కి సంబంధించిన అన్ని సబ్జెక్టులు కవర్ అయిపోతాయి. ఒక్కసారి జనరల్ స్టడీస్‌కి సంబంధించిన సబ్జెక్టులన్నీ కవర్ అయిపోతే మనం తెలంగాణలోనే కాదు, ఇండియా మొత్తంలో నిర్వహించే ప్రతి ఎగ్జామ్‌ని కూడా మనం ఎదుర్కోగలుగుతాం. సో, అది యూపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే పోలీస్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా ఇతర ఎగ్జామ్స్ ఏ పోటీ పరీక్షను మీరు తీసుకోవచ్చు. ప్రతి పోటీ పరీక్షలో కూడా జనరల్ స్టడీస్‌కి సంబంధించిన కామన్ సబ్జెక్టులు మన యొక్క హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ ఎక్సెట్రా ఇవన్నీ కనిపిస్తాయి. సో, ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్ అయిపోవాలి. ఇది గ్రూప్ 2 కోచింగ్ ద్వారా పర్ఫెక్షన్ అవుతుంది. సో, ఆ విధంగా ఇప్పుడు ఎవరైతే 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉన్నారో, ఇక 2024లో వాళ్ళందరూ కూడా పోటీ పరీక్షలకి ఇది మంచి అవకాశం. ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్స్‌ని సమర్థవంతంగా మీరు ఎదుర్కొని రాసి మొదటి అటెంప్ట్‌లోనే సర్వీస్ సాధించుకునే అవకాశం ఉంటుంది. సో, ఆ విధంగా ఈ యొక్క యాస్పిరెంట్స్‌ని తీర్చిదిద్దడం కోసం మన షైన్ ఇండియా అకాడమీ జనవరి 29న 2024 జాన్ 29th ఈ జాన్ 29న తెలంగాణ గ్రూప్ 2 బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంది. ఈ తెలంగాణ గ్రూప్ 2 బ్యాచ్‌లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ పరంగా పెర్ఫెక్షన్ అవుతారు. ఎందుకంటే మనకి సుదీర్ఘ సమయం దొరుకుతుంది. ఈ సుదీర్ఘ సమయం దొరికినప్పుడు మన ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే సబ్జెక్ట్‌ని క్షుణ్ణంగా ఈజీగా అర్థమయ్యే విధంగా కొంచెం ఎక్కువ టైం తీసుకొని మరి మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. కాబట్టి సబ్జెక్ట్‌పై పెర్ఫెక్షన్ వస్తుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్‌పై పెర్ఫెక్షన్ వస్తుందో దాన్ని ఉపయోగించుకొని మీరు ఇతర సోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని మీ యొక్క మెదడుని బాగా పదును చేసుకునే అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్‌పై పెర్ఫెక్షన్ బాగా వచ్చేస్తుంది. సబ్జెక్ట్‌పై పెర్ఫెక్షన్ వచ్చిన తర్వాత మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. సో, ఇదంతా కూడా కొంచెం టైమ్ టేకింగ్. సో, సాధారణంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఉంటే 1 ఇయర్ పెర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేసినాం అనుకోండి సరిపోతుంది. యంగ్ గ్రాడ్యుయేట్స్ కొంతమంది ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి వస్తారు. వాళ్ళు ఎప్పుడో 10th క్లాస్ సమయంలో చదివి ఉంటారు ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్‌ని. తర్వాత ఇంటర్‌లో ఎంపీసీ చేస్తుంటారు, ఇంజినీరింగ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా ఈ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఆ పేర్లు కొంచెం గుర్తుపెట్టడం కష్టమవుతది. సో, అటువంటి వారు ఇప్పటి నుంచే కోచింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ఎదుర్కోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో, ఆ విధంగా ప్రతి ఒక్క సీరియస్ యాస్పిరెంట్‌ని ఎగ్జామ్‌లో విజయం సాధించే విధంగా తీర్చిదిద్దడం కోసం మన షైన్ ఇండియా అకాడమీ ఈ 2024 జాన్ 29 ఈ నూతన బ్యాచ్‌లో ముందుగా అడ్మిషన్ తీసుకున్న వారికి కొన్ని రాయితీలు కూడా ఇవ్వబడతాయి. సో, కొంత ఫీజ్ కన్సెషన్ అనేది కూడా ఉంటుంది. సో, సద్వినియోగం చేసుకోండి. జనవరి 29th లోపు మీరు అడ్మిషన్ తీసుకొని ఫీజులో కన్సెషన్ పొందండి. అండ్ మీ విజయం వైపుకు మార్గాన్ని సుగమం చేసుకోండి. ఓకే యాస్పిరెంట్స్, మనం జాన్ 29న ఈ నూతన బ్యాచ్‌లో మళ్ళీ కలుసుకుందాం. సో, తెలంగాణలో ఇయర్ 2024 అనేది ఒక గొప్ప ఇయర్‌గా కాబోతూ ఉన్నది. 2024లో మనకి ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి అనేక నోటిఫికేషన్‌లు రాబోతూ ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్‌లో ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారో వారు ఏదైనా ఒక సర్వీస్ డెఫినెట్‌లీ పొందగలుగుతారు. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అతి ఉత్తమం. సో, జాన్ 29థ్ ఈ జనవరి 29థ్‌న మన యొక్క షైన్ ఇండియా అకాడమీలో నూతన తెలంగాణ గ్రూప్ 2 బ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అడ్మిషన్ తీసుకొని మీరు విజయం వైపు ముందుకు పోండి. థాంక్ యూ వెరీ మచ్.